అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. ధృవ మిషన్ 240+ మిలిటరీ బ్యాచ్లో భాగంగా డే 2 షెడ్యూల్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డే 2లో మెయిన్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ 2 ఇచ్చాను. పేజ్ నెంబర్ 15 నుంచి 31 వరకు ఏదైతే మీకు కంటెంట్ ఇచ్చానో ఆ కంటెంట్ క్లియర్గా చదవండి. అండ్ బయోడైవర్సిటీ 7 నుంచి 15 వరకు ఉన్నటువంటి వీడియోస్ కూడా కంప్లీట్ చేయండి. అట్ ద సేమ్ టైం పీవైక్యూస్లో కోర్సులో ఉన్నటువంటి ఆ పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి. వీటి మీద టెస్ట్ అనేది 9 PM ఉంటుంది. పర్టికులర్గా పేజ్ నెంబర్ 15 నుంచి 31 వరకు ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి మీరు పరిశీలిస్తే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్లో డైరెక్ట్గా మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఇది. కాబట్టి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీద డెఫినెట్లీ క్వశ్చన్ పడుతుంది. కాబట్టి ఇన్డెప్త్ డీటెయిల్డ్గా అసలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, అసలు బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించడానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఏంటి, అదేవిధంగా కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ప్రపంచంలో ఉండేటటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లిస్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ క్వశ్చన్ అడిగేటటువంటి ఏరియా ఇది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ప్రతి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ గురించి చాలా క్లియర్గా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. తర్వాత హోప్ స్పాట్స్ అంటే ఏంటనేది ఇవ్వడం జరిగింది. తర్వాత హార్టెస్ట్ ఆఫ్ ద హాట్స్పాట్స్ అని ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. హోప్ స్పాట్స్ అండ్ హార్టెస్ట్ హాట్స్పాట్స్ ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్తో పాటు ఇవి కూడా మీరు చూసుకోవాలి. తర్వాత లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య క్షీణత, దాని యొక్క కారణాలు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సిలబస్లో కూడా లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది మెన్షన్ చేశారు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఐబిపిఎస్ రిపోర్ట్ ఇచ్చాను ఇక్కడ. అదేవిధంగా ఐబిపిఎస్ అంటే ఏంటి, దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఐపీబీఎస్ నెక్సస్ రిపోర్టు, తర్వాత లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ 2024, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ది స్టేట్ ఆఫ్ ద వరల్డ్ బర్డ్స్ రిపోర్ట్, ఇదొకటి ఇంపార్టెంట్. తర్వాత కాజెస్ బిహైండ్ బయోడైవర్సిటీ లాస్, జీవ వైవిధ్య క్షీణతకు కారణాలు ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో టెంపరీ బయోడైవర్సిటీ లాస్, పెర్మనెంట్ బయోడైవర్సిటీ లాస్, WWF గుర్తించినటువంటి 6 ప్రధాన ముప్పులు, ఒక్కొక్కటి హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా. తర్వాత ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆక్రమణ జాతుల గురించి క్లియర్గా చాలా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా విత్ క్లాసెస్లో కూడా మీకు ఇచ్చాను, విత్ ఎగ్జాంపుల్స్. ఇన్వేజివ్ ప్లాంట్ స్పీసెస్, ఇన్వేజివ్ యానిమల్ స్పీసెస్, ఇవన్నీ క్లియర్గా ఇచ్చాను. తర్వాత ఈ ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ని నివారించడానికి ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో తీసుకుంటున్నటువంటి చర్యలు, తర్వాత ఓవర్ ఎక్స్ప్లాయిటేషను, నెక్స్ట్ కో ఎక్స్టింక్షన్స్ అంటే ఏంటి, స్పీసీస్ ఎక్స్టింక్షన్ అంటే ఏంటి, జిఎంఓ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనైజేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వన్యప్రాణుల అక్రమ వ్యాపారం, పొల్యూషన్ అండ్ క్లైమేట్ చేంజ్, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య నష్టం వల్ల కలిగేటటువంటి పరిణామాలు ఏంటి, తర్వాత మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి, మానవ వన్యప్రాణి సంరక్షణ ఒకటి, ఇది చాలా సంఘర్షణ, ఇదొకటి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత కల్లింగ్ అంటే ఏంటి, ప్రాజెక్ట్ హనుమాన్, రీసెంట్గా మన ఏపీలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ హనుమాన్, మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ నివారించడానికి ప్రాజెక్ట్ హనుమాన్ తీసుకొచ్చింది. తర్వాత ఆవాసాల విఘటన వల్ల జెనెటిక్ వ్యాధుల ప్రబలత, జీవుల మధ్య అంతర్చర్యలపై ప్రతికూల ప్రభావం, ఇదంతా కూడా ఇన్డెప్త్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇది మీకు సరిపోతుందండి. దీన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. బయోడైవర్సిటీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మార్కు పోవడానికి లేదు. ఈ కంటెంట్ని బాగా చదివి, వీడియోస్ బాగా విని, పీవైక్యూస్ బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ నేను ఇచ్చిన టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం అండి, ఇది ఎనఫ్ ఇది. తర్వాత ఏపీ హిస్టరీలో మనకి రేపు 6 PMకి యాక్టివ్ రీకాల్ రివిజన్లో ఆల్రెడీ మనం శాతవాహనుల యొక్క చారిత్రక ఆధారాలు చూసాం. రేపు మీకు స్కెడ్యూల్లో యాక్టివ్ రీకాల్ రివిజన్లో
శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర చాలా క్లియర్గా మన ఏపీ హిస్టరీ ధృవ పబ్లికేషన్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. శాతవాహనుల యొక్క రాజుల యొక్క వరుస క్రమం, రాజులు పట్టి శ్రీముఖుడు, అదేవిధంగా కన్హా కృష్ణ, మొదటి శాతకర్ణి, పూర్ణోత్సంగుడు, రెండవ శాతకర్ణి, అపీలికుడు, కుంతల శాతకర్ణి, అదేవిధంగా స్వాతికర్ణ, మొదటి పులోమావి, గౌరకృష్ణుడు, హాలుడు, మాండోలక, సుందర శాతకర్ణి, శివస్వాతి, ద మోస్ట్ ఇంపార్టెంట్ గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి, వాసిష్ఠపుత్ర శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, చండశ్రీ శాతకర్ణి, మూడవ పులోమావి క్లియర్గా. అండ్ శాతవాహనుల పతనం ఇంతవరకు కూడా మీరు క్లియర్గా చూసుకోండి. పేజ్ నెంబర్ 45 వరకు రేపు బాగా రివైజ్ చేసి రండి. లైవ్ సెషన్లో డిస్కషన్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క లైవ్ సెషన్ అనేది మీకు 4-5 సార్లు రివిజన్తో సమానం. అంత క్లియర్గా మీకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ రండి. ఇంకా ఎవరైనా సరే మిషన్ 240+ ఇంటెన్సివ్ మెంటార్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా కాంటాక్ట్ చేయండి. కింద మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. ఎవరైతే పర్టికులర్గా లాస్ట్ టైం దగ్గరకు వచ్చి సర్వీస్ మిస్ అయ్యారో, 1:2లో ఉండి సర్వీస్ మిస్ అయ్యారో, 180, 190లో వచ్చి దగ్గరికి అంటే డెఫినెట్లీ జాబ్ వస్తుంది అనేటటువంటి కాన్ఫిడెన్స్తో ఈసారి బెటర్గా మంచి కంటెంట్తో మంచి గైడెన్స్తో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ మన ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. అట్ ది సేమ్ టైం మన తాలూకా ఏపీ హిస్టరీ బుక్ కావాల్సిన వాళ్ళు కూడా www.dhruvapublications.com మన వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇవన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పనిసరిగా అందులో జాయిన్ అవ్వండి. డెఫినెట్లీ ఈవినింగ్ 6 PM ఈ యొక్క లైవ్ సెషన్స్ని అటెండ్ అవ్వండి. డెఫినెట్లీ మీకు బాగా యూటిలైజ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.